బ్రేకింగ్ న్యూస్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే జమీలి బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఇటు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి విస్తృత సంప్రదింపులు జరపాంచాలని అధికార పక్షం భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే బిల్లులో రాజ్యాంగ సవరణలు కూడా ఉంటాయా లేక విడిగా అవసరమైన రాజ్యాంగ సవరణలు ప్రతిపాదిస్తారా అన్న విషయంపై స్పష్టత రానట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెప్టెంబర్లో జరిగిన కేబినెట్ సమావేశంలోనే కేంద్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాలను తెలుసుకునేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. రామ్నాథ్ కోవింద్ చైర్మన్ గా 9 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు కేంద్రం అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇటు ఖర్గే అయితే మేము వీటిని ఆమోదించబడదు అంటూ కూడా కాంగ్రెస్ ఖర్గే చెప్తున్నారు. మొత్తంగా అసలు ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రసన్న, జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం కీలక అడుగులు వేస్తుంది. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి 2023లో రామ్నాథ్ కోవింద్ అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్గా 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 9 సంవత్సరం పాటు అందరితో మాట్లాడి రాజకీయ పార్టీలతో సాధ్యాలపై అందరితో కూడా పరస్పరం చర్చలు జరిపిన తర్వాత 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఈ కమిటీ. తర్వాత సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్కు ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇది కొన్ని ఊహాగానాలు, ఎవరి అభిప్రాయాలు వారైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోద ముద్ర వేసింది. కాబట్టి దీనికి సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెడతారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందేందుకు ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత మన రాష్ట్రాలకు పంపించి రాష్ట్రాల అసెంబ్లీలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం, దీంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ్యులుగా, మిగతా కొంతమంది సభ్యులు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వారు, వివిధ శాఖలకు సంబంధించిన కీలక అధికారులు కూడా దీంట్లో మొత్తం 9 మంది సభ్యులు అంటే రామ్నాథ్ కోవింద్ కలిపి మొత్తం 9 మంది సభ్యులు వన్ ఎలక్షన్కి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి ఆమోదం పొందుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అసలు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20 వరకు అంటే ఆల్రెడీ ఇవాళ 10వ తేదీ, ఇంకా 20 వరకు మాత్రమే ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ సమావేశాలకు సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో మరో 10 రోజులు అంటే 20వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈలోపు పార్లమెంట్లో ఉభయ సభల్లో వన్ ఎలక్షన్కి సంబంధించి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందా, ప్రవేశపెడితే చర్చ ఏ విధంగా కొనసాగుతుంది, ఆ చర్చ కొనసాగిన తర్వాత బిల్లు ఆమోదం పొందుతుందా లేదా, ఆమోదం పొందిన తర్వాత జేపీసీ ఏర్పాటు చేస్తారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. దీంట్లో సభ్యులను ఏర్పాటు చేసి దాంట్లో అందరూ చర్చించిన తర్వాత మరొకసారి రాజకీయ పార్టీలన్నీ కూడా దాంట్లో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒకవేళ ఆమోదం పొందితే మళ్ళా రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి పంపించాల్సి ఉంటుంది ఆమోదానికి. తర్వాత మొత్తం అన్ని రాష్ట్ర అసెంబ్లీలు కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత 2 ఫేజులలో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి లోక్సభ, అలాగే అసెంబ్లీ ఎన్నికలు మొదటి ఫేజులో నిర్వహిస్తారు. తర్వాత 100 రోజుల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించిన తర్వాత 100 రోజుల లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్షన్స్ నిర్వహించాలంటూ కూడా కమిటీ నివేదిక సమర్పించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కూడా కేంద్ర ప్రభుత్వం నడుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది ఈ పార్లమెంట్ సెషన్లో అసలు ప్రవేశపెడతారా లేదా అనేది కూడా మనం ఈ 10 రోజుల్లో చూడాల్సి ఉంది. ఒకవేళ ప్రవేశపెడితే చర్చ ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.